కురుమ రైతు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లహరి రిసార్ట్స్ యజమాని గడ్డిపాటి హరిబాబుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సంఘం రాష్ట్ర నాయకులు ఈ ఆరోపణలు చేశారు. పటాన్చెరు మండలం బానూరు గ్రామానికి చెందినటువంటి కురుమ రైతు కరికే సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేశారని, 2004లో రిసార్ట్స్ కు దారి కోసం హరిబాబు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని నాయకులు తెలిపారు. డాక్యుమెంట్లలో తప్పుడు వివరాలు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కుర్మ సంఘం నాయకులు హరిబాబు తన పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇక కుర్మ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమి కబ్జా డాక్యుమెంట్లలో అక్రమాలపై చేసిన ఆరోపణలకు సంబంధించి గడ్డిపాటి హరిబాబు లేదా లహరి రిసార్ట్స్ యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది. మీకు ఇప్పుడు ఇదొకటి చూపిస్తా. ఈయన పేరు లహరి రిసార్ట్స్ గడ్డిపాటి హరిబాబు. ఈయన కుర్మల భూములను కబ్జా చేస్తున్నాడు. 2 ఎకరాలు కొన్నాడు, ఇంకా 2 ఎకరాలు కావాలని చెప్పి ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులసులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసేది ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేసంలో వదులుతలేము, ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకి వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకొని కాదు బిడ్డ హరిబాబు, నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193, సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు, బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము